మైసమ్మ దగ్గరకి గౌతమ్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. మైసమ్మ, నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో గౌతమ్ అయితే వసుంధర ఇంటికి వెళ్ళి వసుంధర పడుకున్న తర్వాత అక్కడ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వసుంధర లే వసుంధర అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో వసుంధర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి కూర్చుంటుంది. ఏంటి, నువ్వేంటి ఈ టైంలో ఎక్కడ ఉన్నావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే అక్కడ ఉన్న గన్ తీసుకొని వసుంధరకి గురిపెట్టి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, నిన్ను చంపేస్తాను, నన్ను, నా బిడ్డని, నా భార్యని వేరు చేయాలని చూస్తావా? మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావో తీసి ఇవ్వు, లేదంటే ఇప్పుడే నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తానని చెప్పి గౌతమ్ బెదిరిస్తూ ఉంటాడు. అది విని వసుంధర అయితే ఆగు ఆగు, నన్నేమి చేయకు, ఇప్పుడే ఇస్తాను అని చెప్పి వసుంధర అయితే లాకర్ దగ్గరకు వెళ్తుంది. ఇక ఆ లాకర్లో గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు. ఆ లాకర్లో లేవు, నువ్వు నాటకాలు ఆడుకు, మర్యాదగా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తీయు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వసుంధర అయితే తను దాచిన దగ్గర డాక్యుమెంట్స్ తీసిస్తుంది. వాటిని తీసుకొని గౌతమ్ అయితే చింపి కాల్చేస్తాడు. కాల్చేశాక వసుంధరకి రివాల్వర్ని గురిపెట్టి ఇలా అంటూ ఉంటాడు. నేను నిన్ను చంపేస్తాను, నువ్వు మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నావు, నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు, నిన్ను బ్రతకనివ్వనని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.